మలేషియాలో చిక్కుకున్న తెలంగాణ వాసులను వెనక్కి రప్పించడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ చొరవ తీసుకున్నారు. అక్రమంగా మలేషియా జైల్లో మగ్గుతున్న 6గురిలో గత నెల 3 తిరిగి రాగా సోమవారం మరో 3 స్వస్థలాలకు చేరుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్కు చెందిన రాచకొండ నరేష్, గుండా శ్రీనివాస్, దస్తూరాబాద్కు చెందిన రవీందర్ మలేషియా నుంచి స్వదేశానికి చేరుకున్నారు. దేశం కాని దేశంలో జైల్లో మగ్గుతున్న తమను విడుదల చేయించిన కేటీఆర్కు జాన్సన్ నాయక్కు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం వారిద్దరికీ రుణపడి ఉంటామన్నారు. ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో బాధితులను, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి భోజనం చేశారు జాన్సన్ నాయక్. మేము రావడానికి కారణం మాకు హెల్ప్ చేసినటువంటి మా జాన్సన్ అన్న గారు, కేటీఆర్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. కేటీఆర్ గారు మమ్మల్ని ఈడికెళ్ళి జాన్సన్ అన్నను మలేషియాకు పంపించి అక్కడ మా బాధలు అన్ని తెలుసుకొని అక్కడ ఒక లాయర్ను పెట్టి మా లాయర్ తోటి మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించి మమ్మల్ని ఎంబెస్సీకి మళ్ళీ తీసుకుపోయి లాయరు అన్ని విధాల మాకు పాస్పోర్ట్లు లేకున్నా పాస్పోర్ట్లు అన్ని పోలీసు వారు ఇవ్వకపోయినా కానీ అక్కడ ఉన్న లాయర్ మాకు అన్ని విధాలు ఆదుకొని ఇక్కడ సారు చెప్పిన విషయాలతోటి మాకు చాలా సంతోషం అనిపించింది. మేము చాలా చాలా అభినందించాము సార్ను. మాకు సారు లేకపోతే మేము రాకపోదుము. ఇది మాకు కేటీఆర్ పుణ్యాన మేము ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు కేటీఆర్ జాన్సన్ అన్న గారు మాకు చాలా మేలు చేసారు. వారికి ఎల్లకాలం రుణపడి ఉంటాము. మేము మా భార్య పిల్లలు అందరం. మేము సారు లేకపోతే మేము ఇలా ఈరోజు ఇక్కడ ఉండపోదుము.